Hello students, welcome to Srinidhi Academy Intermediate Second Year Physics లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇదని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్లో. సో అందుకే ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ మీకు చెప్పడం కోసం శ్రీనిధి అకాడమీ వాళ్ళు శ్రీనాథ్స్ ఐపీ పీవైక్యూ సిరీస్ తీసుకొచ్చారు. మెయిన్ టార్గెట్ ఏంటంటే 60/60 మార్క్స్ రావడం అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఈ చాప్టర్లో మనం చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 8 టాపిక్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్. టాపిక్స్ అన్నిటి గురించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో, వెళ్ళి చూసేయండి. అండ్ 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, ఎంసెట్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్స్ అయినా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంటెంట్ మొత్తం 100% ఫ్రీ స్టూడెంట్స్. సో ఇదంతా మీకు కావాలి, ఇది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేసినట్టు. అండ్ ఈ ఛానల్లో ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ మీకు అవైలబుల్గా చేసేసాం. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్ చేస్తున్నాం. నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి, క్విక్ రివిజన్ వస్తుంది, ఆ తర్వాత ఎంసెట్ వస్తుంది, ఆ తర్వాత మిగతా మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకు రిలీజ్ అవబోతా ఉన్నాయి స్టూడెంట్స్. అవన్నీ కావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదంటే యూ మైట్ మే మిస్ ఇట్. చెప్పాను కదా ముందే, ఈ చాప్టర్లో మనకి టూ మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ని. అండ్ ఇంట్లో 4 మార్క్స్ రావు, 8 మార్క్స్ రావు. సో క్యాథోడ్ రేస్ అంటే ఏంటి చూడండి, ఎన్ని ఇయర్స్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో క్యాథోడ్ రేస్ ఆర్ నథింగ్ బట్, సో నెగిటివ్ ప్లేట్ మనకి నార్మల్గా నెగిటివ్ ప్లేట్ ఒకటి ఉంటుంది, పాజిటివ్ ప్లేట్ ఉంటుంది. నెగిటివ్ ప్లేట్ని క్యాథోడ్ అని, పాజిటివ్ ప్లేట్ని యానోడ్ అని మనం అంటాం అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్లో మనం నెగిటివ్ ప్లేట్నేమో క్యాథోడ్ అని అండ్ పాజిటివ్ ప్లేట్ని యానోడ్ అని అంటాం. ఆ నెగిటివ్ ప్లేట్ అయిన క్యాథోడ్ నుంచి వచ్చే రేస్ని మనం క్యాథోడ్ రేస్ అంటాం. క్యాథోడ్ రేస్ ఈజ్ నథింగ్ బట్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ని ఒక బీమ్ లాగా ఉదంతతో రావడమే క్యాథోడ్ రేస్ అని మనం అంటాం స్టూడెంట్స్. ఓకేనా. ఎప్పుడైతే ఒక హై వోల్టేజ్ని మనం అప్లై చేస్తామో ఒక ఇండక్షన్ కాయిల్కి, ఓకేనా, సో అప్పుడు ఏమైందంటే కనుక గ్యాసెస్ ఏదైతే అక్కడ ఉంటాయో అవి లో ప్రెషర్ దగ్గర ఉంటాయి, అవి కండక్టర్స్గా మారిపోతాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్ని వెళ్ళడానికి అవి హెల్ప్ చేస్తాయి అనమాట. అలా మనకి క్యాథోడ్ రేస్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్. ఇది ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ప్రతి మెటల్ సర్ఫేస్ నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ను ఎమిట్ చేసి బయటికి తీసుకురావాలంటే ఆ ఎలక్ట్రాన్ ఆ మెటల్ సర్ఫేస్కి బంధించబడి ఉంది. బంధించిన దాన్ని నువ్వు బ్రేక్ చేయాలంటే దానికి కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీనే మనం వర్క్ ఫంక్షన్ అని అంటాం అనమాట. దానికి కావాల్సిన ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఎస్ ద వర్క్ ఫంక్షన్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ద మినిమం క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ is required to remove an electron from the metal surface of a given solid is a work function. The next question వచ్చేసి what is photoelectric effect. ఇది కూడా ఎన్నో ఇయర్స్ రిపీట్ photoelectric effect అంటే ఏంటి? సో ఒక మెటల్ సర్ఫేస్ ఉంటే దాని మీద లైట్ ఇన్సిడెంట్ కాగానే దీని నుంచి ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ అయి బయటకు వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే కనుక ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో లైట్ ఫాల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ బయటికి రావడమే photoelectric effect అంటాం. So the phenomenon of emission of electrons from a metal surface when radiation of suitable frequency falls on it called as photoelectric effect. సో ఫోటో అంటే లైట్ పడంగానే, ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్సే కదా ఎమిట్ అయ్యేది. ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రిసిటీకి రిలేటెడ్ కదా, అందుకే దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో వల్ల ఎలక్ట్రిసిటీ బయటకు వచ్చింది అన్నట్టు. అండ్ దీంట్లో మనకి వర్క్ ఫంక్షన్ కాన్సెప్ట్ కూడా వస్తుంది స్టూడెంట్స్. రైట్ డౌన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఐన్స్టీన్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఆ అర్థం రాసిన ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటంటే కనుక దట్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ప్లస్ ద మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఆ రేడియేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఆ వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ ఎలక్ట్రాన్ దాని నుంచి బయటకు వచ్చి కొంత వెలాసిటీతో బయటికి రాగలుగుతుంది. ఓకేనా. సో ఇది దాని యొక్క ఈక్వేషన్ అనమాట. The next question వచ్చేసి రైట్ డౌన్ ద డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. డి బ్రోగ్లీస్ రిలేషన్ని రాయమంటున్నారు. సో లాంబ్డా ఈక్వల్ టు h/p. స్టూడెంట్స్ ఇది కూడా ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. లాంబ్డా అంటేనేమో డి బ్రోగ్లీ వేవ్ లెంత్, హెచ్ అంటేనేమో ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అంటేనేమో మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్.
particle or the moving body. Okay students, that's it anamata. And the next question regarding this is state Heisenberg uncertainty principle. ఇది కూడా 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి 3 years రిపీట్ అయితే వచ్చింది. సో హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఏంటిది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ టు మెజర్ both the position and momentum of a particle at the same time exactly. So delta x into delta p is equals to h by 2 pi. అంటే ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని అండ్ అట్ ది సేమ్ టైం ఆ పార్టికల్ యొక్క మొమెంటంని రెండింటిని ఒకే టైంలో ఫైండ్ అవుట్ చేయడం కష్టము. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో దానికి మొమెంటం ఫైండ్ అవుట్ చేసావు అనుకో, అదే పర్టికులర్ టైంలో నువ్వు దాన్ని ఎట్ ఏ టైము నువ్వు దాని యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయలేవు. ఒకవేళ దాని పొజిషన్ ఫైండ్ అవుట్ చేసి దాని మొమెంటాన్ని ఫైండ్ అవుట్ చేయలేవు పార్టికల్కి సంబంధించి. సో అదే Heisenberg uncertainty principle students. Okay, that's it. An electron, an alpha particle, a proton have the same kinetic energy. మూడిటికి సేమ్ kinetic energy ఉందంట. Which of these particles have the shortest de Broglie wavelength? వీటిలో దేనికి de Broglie wavelength చాలా తక్కువ ఉంటుంది. సో de Broglie wavelength ఫార్ములా వచ్చేసి lambda is equals to h by p కదా. ఆ మొమెంటంకి ఇంకో ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2m ఇంటూ ఈకే అంటే కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు చూస్తే లామిడా అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంది? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఎం ఆర్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అండ్ కైనెటిక్ ఎనర్జీ, ఈ రెండింటికి అనమాట. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మూడింటికి ఒకటే కాబట్టి ఇది కాన్స్టెంట్, ఇది పక్కన పెట్టేస్తే వీటన్నిటిలో కూడా మారేది ఏంటంటే ఒక మాసే అనమాట. సో ఈ మాస్ మీద ఎలా డిపెండ్ అవుతుందంటే ఇన్వర్స్గా డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మాస్ పెరిగితే వేవ్ లెంత్ తగ్గిద్ది, మాస్ తగ్గితే వేవ్ లెంత్ పెరుగుద్ది అనమాట. ఇప్పుడు ఈ మూడింటికి ఒకటే కైనెటిక్ ఎనర్జీ అన్నారు కాబట్టి ఇంకా మనం చూడాల్సింది మాస్ గురించే. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ మాస్ ఉంటే దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, దేనికి తక్కువ మాస్ ఉంటే దానికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కువ మాస్ ఉన్నది ఏంటిది? ఆల్ఫా పార్టికల్, ఎందుకంటే ఇది ఆల్ఫా న్యూక్లియస్ అంటాం కదా, పార్టికల్ ఇస్ హీలియం న్యూక్లియస్ కాబట్టి. సో దీనికి ఎక్కువ మాస్ ఉంది కాబట్టి దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అండ్ దీని తర్వాత చూస్తే ఈ ఎలక్ట్రాన్ అనమాట. సో ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దీనికి చాలా తక్కువ మాస్ ఉంటుంది. సో అందుకే దీనికి చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? హౌ డిడ్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ పొటెన్షియల్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్? సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ when a light incident on it is a photoelectric effect. The photoelectric effect is a phenomena where electrons are emitted from the metal surface when light of sufficient frequency is incident on it. ఇది photoelectric effect అంటే. అయితే దీన్ని ఐన్స్టీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే కనుక ఐన్స్టీన్ ఒక రెవల్యూషనరీ ఐడియా తీసుకున్నాడు. అది ఎవరిదంటే ప్లాంక్స్ యొక్క ఐడియా తీసుకున్నాడు. సో ప్లాంక్స్ చెప్పిన దాని ప్రకారం ఏం చేశాడంటే కనుక ఏదైతే మనకి లైట్ రే వచ్చి పడుతుందో దాన్ని తను పార్టికల్గా ట్రీట్ చేశాడనమాట. సో పార్టికల్గా ట్రీట్ చేసి ఫోటాన్ యొక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అనేది ప్లాంక్స్ చెప్పింది కదా. సో అదొక పార్టికల్, అదొక ఫోటాను, దాని యొక్క ఎనర్జీ హెచ్ మ్యూ అనుకుని ఇలా ట్రీట్ చేశాడు. హెచ్ అంటేనే ప్లాంక్స్ కాన్స్టెంట్, మ్యూ అంటేనే ఫ్రీక్వెన్సీ అనమాట. ఇలా ట్రీట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా వచ్చాడు స్టూడెంట్స్. సో ఎప్పుడైతే హెచ్ మ్యూ ఎనర్జీ ఉన్న పార్టికల్ లైట్ ఎనర్జీ వచ్చి ఇన్సిడెంట్ అయిందో దాని యొక్క ఎనర్జీ అంతా కూడా ఎలక్ట్రాన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఆ మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తుంది. దానికి ఉన్న ఎనర్జీతో కైనెటిక్ ఎనర్జీతో రివాల్వ్ అవుతా ఉంటుంది అనమాట. దాట్స్ ఇట్. సో కమింగ్ అప్ వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆటమ్స్ చాప్టర్ మీద రాబోతుంది స్టూడెంట్స్. సో ఆటమ్స్ చాప్టర్లో మనకి ఒక్క 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. సో ఇది కూడా మంచి చాప్టర్ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. డోంట్ ఫర్గెట్ టు ద సబ్స్క్రైబ్ ద ఛానల్. బై బై స్టూడెంట్స్.